శింబు ప్రభుదేవలతో ప్రేమ విఫలమైన తర్వాత అసలు పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయిపోయింది నయనతార. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి విఘ్నేష్ శివన్ వచ్చాడు. నేను రౌడీనే సినిమా సమయంలో నయనతార అతనితో ప్రేమలో పడింది. వయసులో తనకంటే చిన్నవాడు అయినా కూడా విఘ్నేష్ శివన్తో 4 ఏళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంది నయనతార. ఈ జంటకు 2 పిల్లలు కూడా ఉన్నారు. సరోగసీతో కవల పిల్లలకు పేరెంట్స్ అయ్యారు విఘ్నేష్, నయన్. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ మధ్య కలిసి చెన్నైలోనే పోయాస్ గార్డెన్ లో 100 కోట్లు పెట్టి ఒక పెద్ద బంగ్లా కూడా కొన్నారు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో నయనతార పెట్టిన ఒక పోస్ట్ కారణంగా కొత్త అనుమానాలు మొదలయ్యాయి. నయన్, విఘ్నేష్ మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని, ఇద్దరు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది. నిప్పు లేనిదే పొగరాదు కదా అన్నట్లు దీని వెనక నయనతార పెట్టిన ఒక పోస్ట్ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసింది నయనతార. అది నిజంగా ఆమె పెట్టిందా, లేదంటే ఆమె పేరు మీద ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ అందులో ఉన్న విషయం చూసిన తర్వాత నయనతార, విఘ్నేష్ మాత్రం ఇకపై కలిసి ఉండడం కష్టమే అనిపిస్తుంది. అది ఎవరైనా ఫేక్ అకౌంట్ నుంచి పెడితే చెప్పలేం, కానీ నిజంగా నయనతార పెడితే మాత్రం వీళ్ళిద్దరి బంధం విడిపోయినట్లే. అందులో చాలా క్లియర్ గా ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే కలిసి ఉండలేము అంటూ రాసింది నయనతార. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మ్యారేజ్ పెద్ద తప్పు అవుతుంది. భర్త చేసే పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్డ్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను మీ వల్ల చాలానే ఎదుర్కొన్నా అంటూ రాసుకొచ్చింది నయనతార. ఈ వివాదం మొత్తానికి కారణం జానీ మాస్టర్. మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లొచ్చిన జానీ మాస్టర్ కు తమ నిర్మాణ సంస్థలో వస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలో అవకాశం ఇచ్చారు నయనతార దంపతులు. దాంతో వాళ్ల మీద పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. వీటి మీద ప్రముఖ గాయని చిన్మయి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో నయనతార ఈ విధంగా స్పందించింది. ఎలా చూసినా కూడా నయన్ చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే మాత్రం విఘ్నేష్ శివన్ తో ఆమె రిలేషన్ చివరికి వచ్చేసిందేమో అని అర్థమవుతుంది. దీని మీద ఇప్పటి వరకు ఈ ఇద్దరు స్పందించలేదు. చూడాలి మరి ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళ్తుందో.